పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం మైండ్ గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మైండ్ గేమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఈ విషయం పైన ఆయన దగ్గర నుంచి జ్ఞానం తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఈ మైండ్ గేమ్స్ అనేసి అంటున్నాం. మైండ్ని మనం కోతితో పోల్చుతాం. అంటే కోతి ఎలా అయితే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు వైపు వెళ్తూ ఉంటుందో, ఈ మైండ్ కూడా ఎప్పుడు పాస్ట్లో వెళ్తుంది లేదా ఫ్యూచర్లో వెళ్తుంది, కానీ ప్రజెంట్లో మాత్రం ఎప్పుడు ఉండదు. సో ఇది మైండ్ యొక్క తత్వం. సో దీని గురించి మీరు వివరించి చెప్తారా? మైండ్ని కోతితో పోలుస్తారు. ఇంకా కొంచెం దానికి యాడ్ కూడా చేస్తారు. ఏంటంటే ఒక కోతి మామూలుగానే దాని యొక్క సహజమైనటువంటి నేచర్ ఏంటంటే ఎప్పుడు ఇటు అటు దూకుతూ ఉండడం, చంచలత్వం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే అటువంటి కోతి కళ్ళు తాగింది, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ కళ్ళు తాగిన కోతికి తేలు గుట్టింది. ఈ మూడు కలిపితే మనస్సుతో చెప్తారు. అంటే మనస్సు ఆ విధంగా ప్రభావం చెందుతూ ఉంటుంది ఎప్పుడు. ఒక కోతి, ఆ కోతి కళ్ళు తాగడం, కళ్ళు తాగిన కోతికి తేలు కుట్టడం, ఇవన్నీ కాంబినేషన్స్ కలిపితే దట్ ఈజ్ ఈక్వల్డ్ మైండ్, మనస్సు. ఇక్కడ ఎందుకు ఆ విధంగా చెప్పబడింది అంటే, మనం చిన్నప్పుడు ప్యూర్గా స్వచ్ఛంగా ఉన్నటువంటి మనము డెవలప్ అయ్యే కొద్దీ ఈ మైండ్ కూడా ఆ యొక్క పరిస్థితులకు, ఆ యొక్క సందర్భాలకు, ఆ యొక్క మనుషులకు దృష్టిలో పెట్టుకొని ఆ సొసైటీకి అనుగుణంగా పెరుగుతూ వచ్చింది మైండ్. ఓకే, ఏంటి మన ఒరిజినల్ నేచర్? మనం సహజంగా నేచర్తో కనెక్టెడ్ ఉండడం అన్నది మన ఒరిజినల్ నేచర్. నేచర్తో కనెక్ట్ అయి ఉండడము, అన్ని పవర్స్తో మనం కలిగి ఉండడం. అన్ని పవర్స్ను మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టక మునుపు ఎన్ని పవర్స్ అయితే ఈ ఆత్మకు ఉంటాయో అన్ని పవర్స్ ఆల్వేస్ ఉంటాయి. కానీ వాటన్నింటిని డ్రాప్ చేసుకుంటూ ఈ మైండ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మన ఒరిజినల్ నేచర్ని మనం ఎప్పుడో మిస్ అయిపోయాం. ఈ ఒరిజినల్ నేచర్ని తెలియజేయడానికి ఎక్హార్ట్ టోలే ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు. ఎక్హార్ట్ టోలే అనేటువంటి ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్, చాలా అద్భుతమైనటువంటి మాస్టర్ ఎక్హార్ట్ టోలే. ఈయన ది పవర్ ఆఫ్ నవ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. తర్వాత ప్రాక్టీసింగ్ ది పవర్ ఆఫ్ నవ్ అనేటువంటి బుక్ కూడా రాశారు. అంటే పవర్ ఆఫ్ నవ్ బుక్ చదివిన తర్వాత దాన్ని 40 days ప్రాక్టీస్ చేయాలి. ది పవర్ ఆఫ్ నవ్, ప్రాక్టీసింగ్ ది పవర్ ఆఫ్ నవ్ అనేటువంటి వర్క్ బుక్ని చేయాలి. ఓకే, అప్పుడు మనం వాటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం. ఆయన ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పాడు. ఏంటంటే రోడ్డు మీద ఒక పర్సన్ గత 25-26 సంవత్సరాల నుంచి ఒక పెట్టె మీద కూర్చొని అడుక్కుంటుంటాడు. ఓకే, ఒక వ్యక్తి రోజు ఆ వ్యక్తికి, అంటే ఈ వ్యక్తి ఉన్నటువంటి ఎక్కడైతే కూర్చొని అడుక్కుంటుంటాడో అదే ప్లేస్ నుంచే ఇంకొక వ్యక్తి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ప్రతిరోజు ₹1, ₹2 ఇస్తూ పోతూ ఉంటాడు. ఓకే, ఇట్లా ఎన్నాళ్ళు జరిగింది? 25-26 సంవత్సరాలు జరిగింది. ఒకనొక రోజు మాదిరిగానే ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్కి వెళ్తున్నాడు. ఈయన డ్యూటీ ఆఫీస్కి వెళ్ళడం, అడుక్కునేవాడి డ్యూటీ ఏంటి? అడుక్కోవడం. బాబు డబ్బులు నాయనా అని అడుక్కున్నాడు. జేబులు చూస్తే డబ్బులు లేవు. ప్రతిరోజు ఎంతో కొంత ఇస్తుంటాడు. ఆ రోజు డబ్బులు లేవు ఇవ్వడానికి. ఈ డబ్బులు లేకపోయేసరికి అప్పటి వరకు ఎప్పుడు చుట్టుపక్కల ఏముందని చూడలా. అప్పుడు ఇట్లా పక్కన తిరిగి చూశాడు. తిరిగి చూస్తే ఒక పాత పెట్టె ఉంది. సరే ఆ పెట్టె ఏంటని అడిగాడు. ఏం లేదు బాబు, గత 25-26 ఏళ్ళ నుంచి ఆ పెట్టె మీదే కూర్చొని అడుక్కుంటున్నాను నేను. ఏదో అది పాత పెట్టె, మా పూర్వకాలం మా పెద్దలు ఇచ్చారు అని చెప్తాడు. అవునా, సరే. అంటే ఇతను డబ్బులు ఇవ్వలేకపోయాడు కదా. ఏదో అతనితో మాట్లాడుతూ ఏం మాట్లాడాలో తెలియక చుట్టూ ఏదో ఇట్లా చూశాడు, కనబడితే ఆ పెట్టె కనబడింది, ఆ పెట్టె గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సరే ఇంకేంటి, నువ్వు ఎందుకు ఇలా అడుక్కుంటున్నావు, ఎప్పటి నుంచో ఇలానే ఉన్నావు కదా, ఏం చేస్తుంటావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇట్లా అన్ని మాట్లాడుతున్నాడు. ఓకే, మాట్లాడుతూ ఇతనికి ఎందుకో ఆ పాత పెట్టె మీదే కన్ను పడుతుంది. ఆ పెట్టెని ఎప్పుడైనా ఓపెన్ చేసినావు అని అడిగాడు. ఏ లేదు బాబు, అది కూర్చోవడానికి ఉపయోగించుకునే పెట్టె, దాంట్లో ఏముంటుంది అంటే ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసినావా అని అడుగుతాడు. చూడలేదంటాడు. ఇది దాన్ని ఓపెన్ చేసి చూద్దాం అంటాడు. ఊరుకో బాబు, టైం వేస్ట్ పని ఎందుకు, ఎవరైనా అడుక్కుంటే ₹1, ₹2 వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి ఏం చేసుకుంటుంది, పెట్టే కదా, కూర్చునేది కదా అంటాడు.
సరే రూపాయో 2 రూపాయలు వస్తుంది నీకు, కాదని చెప్పట్లేదు, ఉమ్, కానీ ఆ పెట్టెను ఒకసారి ఓపెన్ చేయదు, దాన్ని చూడాలనిపిస్తుంది నాకు అని అంటాడు. ఓకే. అంటే ఇతను రెగ్యులర్ కస్టమర్ కదా. ఉమ్, ఇప్పుడు కనుక ఈ రెగ్యులర్ కస్టమర్ చెప్పినట్లు చేయలేదనుకో, ఆ ఇచ్చే ₹1 అక్కడ ఎవరో ఆ బిజినెస్ దెబ్బతింటది. అవును అంటే రోజు అడుక్కోవాలి కదా అతన్ని మళ్ళీ. అవును కరెక్ట్. ఇప్పుడు అతను చెప్పినట్టు చేస్తే మళ్ళీ రేపు డబ్బులు ఇస్తాడు. ఇస్తాడు. ఉమ్, లోపల అనుకుంటున్నాడు, తిట్టుకుంటాడు, ఉమ్, వీడొకడు డబ్బులు ఇవ్వకపోవడం పోగా ఉమ్, లేనిపోయినంత వర్క్ అంతా పెడుతున్నాడు, వీడిదేం పోయింది, ఉమ్, నా డబ్బులు మిస్ అయిపోతాయి, సరే వీడి కోసం చేద్దాంలే అని చెప్పేసి లోపల అనుకొని, ఉమ్, సరే బాబు గారు చేస్తా అని బయటికి చెప్పి ఓకే. ఆ పెట్టె ఓపెన్ చేస్తాడు. ఉమ్, ఆ పెట్టె ఓపెన్ చేయగానే ఉమ్, భిక్ష అడుగుకునేటువంటి ఆ పర్సను, ఉమ్, రోజు దానం చేసేటువంటి పర్సను, ఉమ్, ఇద్దరు నోట్ల నుంచి మాటలు లేవు. ఉమ్, ఆ పెట్టెని ఇలా చూస్తున్నారు అంతే, ఉమ్, అట్లా బొమ్మల్లా ఉండిపోయారు. ఉమ్, ఎందుకో తెలుసా, ఆ పెట్టె నిండా వజ్రాలే ఉన్నాయి. వా. ఆ వజ్రాలతో ఆ వజ్రాలు ఎన్ని వజ్రాలు ఉన్నాయంటే ఉమ్, దాని యొక్క విలువతో ఆ దేశాన్నే బాగు చేయొచ్చు. వావ్. అంత అంత విలువ చేసే వజ్రాలు ఆ పెట్టెలో ఉన్నాయి. ఉమ్, ఇద్దరు ఒకరి మొగాలో ఒకరు ఇట్లా చూసుకుంటున్నారు. ఉమ్, వాళ్ళ ఇద్దరికి నోట్లోంచి మాట రావట్లేదు. ఒకడేమో ఆ దేశాన్నే బాగుపరిచేటువంటి అంత సంపదను వాడు కూర్చోవడానికి ఉపయోగించుకుంటున్నాడు ఆ పెట్టెను. ఉమ్, ఇంకొకడేమో రోజు వానికి ₹1 వేసిపోతున్నాడు. ఉమ్, ఇంత డబ్బు పెట్టుకొని వీడేమో అడుక్కుంటున్నాడు రోజు. ఉమ్, ఇంకొకడేమో వాడి దగ్గర ఏం లేదని ఇంకొకటి వేసిపోతున్నాడు. ఉమ్, ఇక్కడ ఎక్హార్ట్ టోలే అనే మాస్టర్ ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, అబండెన్స్ ఉమ్, అన్ని రకాలుగా, ఓకే. అంటే అది హెల్త్ అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఈ భూమి మీద ఏదైతే ఉందో అవన్నీ, ఉమ్, దాని తాలూకా ఎస్సెన్స్, ఎనర్జీ, దాని తాలూకా ఎవ్రీథింగ్ మన లోపలే ఉంది. ఉమ్, కానీ మనం ఏం చేస్తున్నామంటే బయట బెగ్గర్లం అయిపోయినాం. ఉమ్, బయట లిటరల్గా బెగ్గర్స్, ఉమ్, వాళ్ళు ఎట్లయితే అడుక్కుంటుంటారో మనం కూడా ఉమ్, అడుక్కుంటూ ఉంటాం. కానీ నువ్వు ఊహించనంత నీ కిందనే పెట్టుకున్నావు నువ్వు. ఉమ్, అంటే మన ఇన్సైడ్ మన లోపలే ఉంది. ఉమ్, దాన్ని వెలికి తీయలేక, దాన్ని వెలికి తీస్తే కనుక మొత్తం ఎంటైర్ ఆ దేశాన్నే బాగు చేసేంత శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. ఉమ్, ఎలా ఓపెన్ చేయాలో తెలియక భిక్షగాడిలాగా అడుక్కుంటున్నాం మనం. ఉమ్, అది మన గురించి మనకు చెప్పిన స్టోరీ అయినా ఎవ్రీథింగ్ మన లోపలే ఉంది. స్వామి వివేకానంద చెప్తారు, ఉమ్, ఆయన ఊరికనే చెప్పలా, ఉమ్, దాని వెనకాల ఒక పెద్ద సైన్స్ ఉంది. ఎస్. అది మనకు తెలియక మనం అడుక్కుంటున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్, జస్ట్ ఆ పెట్టెను తీస్తే చాలు వజ్రాలన్నీ సొంతం అవుతాయి. అవును. అలానే జస్ట్ ఈ మైండ్ని న్యూట్రల్లో ఉంచితే చాలు, స్టాప్ చేస్తే చాలు, ఉమ్, మొత్తం కాస్మిక్ ఎనర్జీ అంతా దిగుతుంది. అవునా కదా. ఉమ్, కానీ అది తెలియక, అది చేయకుండా అడుక్కోవడానికి మనం అలవాటు పడిపోయి ఎంతసేపు మనం అడుక్కుంటూనే ఉంటాం. ఎస్. మనం ఇచ్చే స్థితిలో ఉన్నాం. ఉమ్, ఇచ్చే స్థితిలో ఉన్న వాళ్ళు తెలియకపోతే ఏమవుతుంది, అడుక్కునే స్థితిలోకి వచ్చేస్తారు. ఉమ్, మనం ఇచ్చే స్థితిలో ఉన్నాము అని తెలియచేసేదే ధ్యానం. ఎస్. నీ మైండ్ను శూన్యం చేసేదే ధ్యానం. ఉమ్, నీ మైండ్ను పరిశూన్యం, మహాపరిశూన్యం చేసేది ధ్యానం. ఎస్. ఆ శూన్యం నుంచే మొత్తం అంత క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఆ శూన్యం నుంచే నీ ఒరిజినాలిటీని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎస్. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లోపలే అంతా ఉంది. ఉమ్, ఈ అంతా ఉందన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ మైండ్ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఉమ్, ఈ కోతి న్యూట్రల్ అయిపోతుంది. కోతి కోతిలాగా ఉండదు అప్పుడు. ఉమ్, ఈ కోతి చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఉంటే ఉమ్, వాయుపుత్రుడు అవుతాడు. ఎస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, మెయిన్ థింగ్ ఏంటంటే, ఉమ్, మనము ఏదైతే సృష్టించాలో, మనము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలో దాని తాలూకా ప్రతిదీ మనం ఆల్రెడీ కలిగి ఉన్నాము. ఎస్. మనం కలిగి ఉన్నాము అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఉమ్, అది తెలియగానే 26 సంవత్సరాలు అడుక్కున్నాడు. ఎస్. అది కూడా కింద పెట్టుకొని. ఉమ్, ప్రతి మనిషి అంతే. ఉమ్, తాను ఎంతటి శక్తిమంతుడో తెలుసుకోకుండా ఉమ్, ప్రతి వ్యక్తి జీవిస్తున్నారు. ఉమ్, అందువల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్. తాను ఒరిజినల్గా తానేంటనేది తెలుసుకోవాలి. ఉమ్, అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. అప్పుడు నీ మనసు న్యూట్రల్ అవుతుంది. ఎస్. నీ మనసు ఎప్పుడైతే న్యూట్రల్ అవుతుందో నీ బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. నీ ఆత్మ వర్క్ చేయడం బాగా మొదలు పెడుతుంది. ఉమ్, దాని యొక్క డెవలప్మెంట్స్ ఊహకందనంత గొప్పగా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ధ్యానం చేస్తే కనుక మనసు శూన్యం అవుతుందని. ఈ ధ్యానం చేసే ప్రక్రియ తర్వాత మనసు ఎలా శూన్యం అవుతుందో ఈ ఒక పాయింట్ కొంచెం వివరించి చెప్తారా? ధ్యానం
అంటే మన పట్ల మనం ఎరుకతో జీవించడం. ఎస్. ఓకే, ఫస్ట్ పాయింట్ శ్వాస మీద ధ్యాస ఉంచి మనం సాధన చేయడం, అది న్యాచురల్గా మన మెథడ్. ఎస్. రెండో పాయింట్ ఏంటంటే నాట్ ఓన్లీ మెడిటేషన్ చేసేటప్పుడు మాత్రమే ఎరుకతో ఉండడం, జీవించే ప్రతి స్టెప్లోనూ ఎరుకతో జీవించగలగడం, అది సెకండ్ స్టెప్. ఓకే. అలా ఉన్నప్పుడు మన మైండ్ ధ్యానంలో కూర్చున్నప్పుడు తొందరగా శూన్యం అయిపోతుంది, అదొక అభ్యాసం అయిపోతుంది. ఓకే. ధ్యానం అన్నది ఏదో కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మాత్రమే చేసే ధ్యానం కాదు. నువ్వు ప్రతి స్టెప్ నువ్వు ఆ ఎరుకతో జీవించాలి, అదే ధ్యానం. ఓకే. అది రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం నువ్వు చేయాలి. ఎస్. ఆటోమేటిక్గా లైఫ్లో నీకు ఆ ఎరుక అనేది పెరుగుతుంది. రెండవది మనసు ఎలా శూన్యం అవుతుంది. ఫస్ట్లో సాధ్యం కాదు, ప్రాక్టీస్ తోటి నెమ్మదిగా అది బై డిఫాల్ట్ శూన్యం అయిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్, ఇప్పుడు అసలైన స్టెప్లోకి వద్దాం. మనస్సు. ఎస్. మనస్సే అన్నింటికి మూలం. నువ్వు ఆనందంగా జీవించాలంటే నీ మనసు ఆనందంగా ఉండాలి. ఆనందంగా లేకపోతే నీ మనసు నువ్వు ఆనందంగా జీవించలేవు. ఎస్. కానీ ఈ మనసు ఆనందము కాదు, దుఃఖము కాదు, అది దాన్ని న్యూట్రల్ చేయాలంట నేను, దాన్ని శూన్యం చేయాలంట నేను. ఓకే. అంటే దాంట్లో ఎటువంటి ఇమోషన్స్ ఉండకూడదు. అంతే. అది పాజిటివ్ అక్కర్లేదు, నెగిటివ్ వద్దు, జస్ట్ శూన్యం చేసేసుకోవడం. అది మెడిటేషన్తో సాధ్యం. ఎస్. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నేను ఉన్నా, పొద్దున్నే తెల్లవారుజామున 3 గంటలకు లేవాలా అనుకుంటా, అనుకో. 3 గంటలకు లేవాలని అనుకొని 6 గంటలకు లేస్తా. పొద్దున్న లేచి ఏం చేస్తా, నన్ను నేను తిట్టుకుంటా. 3 గంటలకు లేద్దాం అనుకున్నాను, 6 గంటలకు లేచాను, పనులన్నీ చెడిపోయినాయి అని నన్ను నేను తిట్టుకుంటాను. ఎస్. తర్వాత ఆఫీస్కి వస్తాను, ఆల్రెడీ ఆ 3 గంటలకు లేస్తే ఏమేమి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దానికి తగ్గట్లుగా నేను ఇక్కడ డిజైన్ చేసుకుంటాను. కరెక్ట్. అవన్నీ డిస్టర్బ్ అయిపోయింటాయి. అవన్నీ డిస్టర్బ్ అయ్యేసరికి మళ్ళీ మళ్ళీ నన్ను నేను తిట్టుకుంటా, నేను చేయలేకపోయా, నేను ఇది నా వల్ల కాలేదు అని నన్ను నేను తిట్టుకుంటా. తర్వాత మళ్ళీ ఏదో ఒక పనులలో ఇన్వాల్వ్ అయిపోతాను. ఆ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు పొద్దు నుంచి ఆల్రెడీ ఒక ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ స్టార్ట్ అయింది, డే అలా స్టార్ట్ అయిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ తాలూకా ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ యాడ్ అవుతాయి. ఆ ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది, ఇతరులతో గొడవ పడతాం, మళ్ళీ మనల్ని మనం తిట్టుకుంటాం. ఇలా మనసు ఏం చేస్తుందంటే, టార్గెట్ పెట్టేది మనసే, ఆ టార్గెట్ను అవ్వకోకుండా చేసేది మనసే, దాని మూలంగా తనను తాను నిందించుకునేది మనసే. దానికి తగిన ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ని, 2-3 విషయాల్ని తన లైఫ్లోకి అట్రాక్ట్ చేసేది మనసే. ఆ అట్రాక్ట్ చేసుకొని ఇరిటేట్ అయిపోయేది మనసే, ఫ్రస్ట్రేట్ అయిపోయేది మనసే. ఎస్. అంటే ఇక్కడ చూడు ఎన్ని విషయాలు ఉన్నాయో, మనసే అన్నింటికి మూలం. అసలు నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఎవడు పెట్టుకున్నాడు? టార్గెట్ ఎందుకు పెట్టుకున్నావు? సరే పెట్టుకున్నావే అనుకో, దాని ప్రకారం నువ్వు లేదనుకో, ఉదాహరణగా అనుకో, నువ్వు నిందించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎస్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆ స్టూడెంట్కి తెలుసు నార్మల్గా నేను పాస్ అవుతానని, లేదు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలా అని టార్గెట్ పెట్టుకుంటాడు. ఓకే. ఆ స్టూడెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని టార్గెట్ పెట్టుకుంటాడు. ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు దాని తగ్గ శ్రమ చేయాలి, అవునా? అవును. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని పెట్టుకున్నది ఎవరు? స్టూడెంట్. ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడానికి దాని తగిన శ్రమ చేయాలా లేదా? చేయాలి. శ్రమ చేయకోకుండా ఎంతో అద్భుతంగా ప్రదర్శన చేస్తుంది మనసు. ఓకే, దాని తగ్గ శ్రమ చేయనీయదు, అనేక విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ చేసేస్తుంది. ఎస్. కానీ టార్గెట్ మాత్రం ఫస్ట్ ర్యాంకు. ఇవి రోజులు గడిచే కొద్దీ ఫస్ట్ ర్యాంక్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనసుకు తెలియకుండానే ప్రెజర్ ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది. టార్గెట్ రీచ్ అవుతానో లేదో నువ్వు కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే నువ్వేం టెన్షన్ పడనక్కర్లా, అది బై డిఫాల్ట్గా జరుగుతుంది. నీకు స్ట్రెస్, టెన్షన్ ఎప్పుడు వస్తుంది? దాని తగిన శ్రమ చేయనప్పుడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం, రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ రాత్రి నుంచి చాలా స్ట్రెస్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మొత్తం అంతా కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వడం, లాస్ట్ మూమెంట్లో సరే ఏదో ఒకటి 6 కొట్టేద్దాం అనేసి అన్నట్టుగా, అంటే రేపు ఎగ్జామ్ అంటే కనుక ఏదో ఒకటి చేసి ఎగ్జామ్ అటెండ్ అయిపోదాం అనేసి అన్నట్టుగా ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే మీ ఈ చెప్పే పాయింట్ స్టూడెంట్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. 100%. ఎస్. ఇంకోటి ఏమి, ఈ స్టూడెంట్ ఎవడైతే నేను ఫస్ట్ ర్యాంక్ కొడతానని చెప్పింటాడో అది తనతో తాను చెప్పుకున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటాడు. ఎస్. చెప్పుకునేసరికి ఆడవాడు కనీసం పాస్ కూడా కాడు. ఓకే, దానికి కారణం ఎవరు? మనసే. ఓకే, సంవత్సరం అంతా చదివితే చక్కగా మంచి ర్యాంక్ వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ కాకపోతే ఏదో ర్యాంక్ వస్తుంది కదా, ర్యాంక్ వస్తుంది, చదవడు.
కనీసం ఎగ్జామ్స్ ముందర చదువుతామంటే అది చదవడం, ఎస్. కానీ ఫస్ట్ ర్యాంక్ మాత్రం రావాలా. ఇదేమైంది, తనొక్కడే కాదు అందరికీ చెప్పిట్టాడు చుట్టుపక్కల వాళ్ళందరికీ, సార్ నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నా అని. ఇప్పుడు మనసు ఏమైంది, అందరి ముందర ఫెయిల్ అయ్యేసరికి పరువు పోతుంది. ఎస్. ఇట్లాంటి జీవితాన్ని నేను జీవించకూడదని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. అంటే నీ మనసు నిన్ను చంపింది. ఎస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. నీ మనసు నిన్ను చంపుతుంది కూడా. అసలు నిన్ను ఎవరు పెట్టుకోమన్నారు టార్గెట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని? నిన్ను ఎవరు పెట్టుకోమన్నారు? ఎస్. ఒకవేళ పెట్టుకున్నావే అనుకో, ఇంక నీ కంటికి ఏం కనపడకూడదు అది తప్ప. చదవాలా మంచిగా. కరెక్ట్. చదివావా? చదవలేదు. పోనీలే నేను ఫెయిల్ అవ్వడానికి కారణం నేను చదవలేదు అని అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు? ప్రెస్టేజ్. అందరి ముందర చెప్పుకున్నాను, నా మానం ఏం కావాలా, నా మర్యాద ఏం కావాలా, ఇవన్నీ ఆలోచిస్తాడు. దీనికంటే మంచిది నా పొద్దున్నే నా మొగం చూపిలేను చచ్చిపోదాం అనేసి. ఇవన్నీ పొద్దున్న లేస్తే జరిగేటివి, మనకు చూసేటివి. 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు జరిగేటివి ఇవన్నీ. అవునా కదా? అంటే నీ మనసు నిన్ను చంపింది. మనస్సు యొక్క కెపాసిటీ అది, మనసు యొక్క క్యాపబిలిటీ అది. అంతటి డేంజర్ మనసు. దానికి కనుక ట్రైనింగ్ ఇవ్వకపోతే, దానికి ట్రైనింగ్ ఇస్తే అదే మనస్సు నీకు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనసుకు ట్రైనింగ్ ఇస్తే నీకు ఊహకందనంత అద్భుతాలు చేపిస్తుంది నీతో. మనసుకు ట్రైనింగ్ ఇవ్వకపోతే నిన్నే చంపేస్తుంది. ఈ మైండ్ అన్నంతకి దానికి, అంటే మనసు అన్న దానికి ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చి అదుపులో పెట్టుకోవాలనేసి అంటారా మీరు? దానికి ట్రైనింగ్ అవసరం, ప్రతిరోజు దానికి ధ్యానం అవసరం. మీ లైఫ్లో ఈ మనసు సంబంధించిన విషయం మీరు చెప్పారు కదా, మీ మనసులో ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడిన ఒక సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అది ఉంటే కనుక మాతో షేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కరెక్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇప్పుడు మైండ్ ఏంటంటే ఆల్వేస్ దీనికి ఇల్యూషన్స్ అంటే చాలా ఇష్టం. ఊహల్లో బా నేను ఒక కింగుని, నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, నాకు ఇంతటి సైన్యం ఉంది అని చెప్పామనుకో, మైండ్ చాలా మంచి అహంకారంతో బాగా నిండిపోతుంది. అదే మనకు నువ్వు బిచ్చగాడివి, నువ్వు అడుక్కు తినేవాడివి, ఇట్లా అంటే బాధపడుతుంది కూడా. అంటే ఉంటే కనుక హై ఇమోషన్లో ఉంటుంది, లేదంటే లో ఇమోషన్లో ఉంటుంది. అంటే నార్మల్గా అన్నది ఎప్పుడు ఉండదు అంటారా? ఎప్పుడు ఉండదు, దానికి ట్రైనింగ్ లేకపోతే. ఓకే. ట్రైనింగ్ ఉంటే నార్మల్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అందుకే మైండ్ని ఏమైనా పోల్చారు, కోతితో. ఆ కోతికి కళ్ళు తాగిన కోతి, ఆ కళ్ళు తాగిన కోతికి మళ్ళీ తేలు కుట్టడం, ఇన్నింటి కాంబినేషన్ మనసుని చెప్పారు. ఇక్కడ మైండ్ నేచరే ఎప్పుడు ఆల్వేస్ అది దేంతో దాంతో అంటిపెట్టుకొని ఉండడం, ఏదో ఒక దాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అంటిపెట్టుకోకపోతే మైండ్కి నెక్స్ట్ లైఫ్ లేదు. అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, ఈ మనసు అన్నది ఏదో ఒక ఆలోచనలు పట్టుకుని ఉంటుంది, అదే ఏదో అంటిపెట్టుకొని ఉంటుంది అంటున్నా. ఎస్. అంటే అది లేకపోతే, ఆ ఆలోచన లేకపోతే మనసు లేనట్టే లెక్క. అంతే కదా. ఎస్. గతాన్ని, భవిష్యత్తును ఏదో దాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. లేదా ఎవడో కొట్టింటాడు, వాడు కొట్టాడు, వాడు ఒకసారి కొట్టింటాడు, ఈ మనసు 100 సార్లు కొట్టించుకుంటుంది. ఎస్. ఏదో దాన్ని పట్టుకుంటుంది, ఏదో ఒక ఎమోషన్ని పట్టుకుంటుంది, లేదా ఏదో ఒక ఆలోచనని పట్టుకుంటుంది. మైండ్ యొక్క నేచర్ అది. అందుకే ఈ మైండ్కు బియాండ్గా మనం రావాలి అంటే మన దగ్గర సాధన అన్నది ఉండాలి, ధ్యాన శక్తి అన్నది ఇతోధికంగా ఉండాలి. అదర్వైజ్ అది పాసిబుల్ కాదు. ఇప్పుడు కొంతమంది చూడు, ఎప్పుడు బాధల్లోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండరు. ఒకవేళ పొరపాటున ఆనందంగా ఉన్నారనుకో, అమ్మో ఏదో జరిగిపోతుంది నాకు నా జీవితంలో, అట్లా ఫీల్ అయిపోతారు వాళ్ళు. నా బాధే నా ఎమోషన్ కదా, ఇదేంటి చాలా ఆనందపడే అంశం వచ్చింది ఏంటని అనుకుంటారా? ఆనందం వచ్చిందనుకో వాళ్ళు భయపడిపోతారు. అంటే ఏదో జరగబోదు, ఏందో జరుగుతుందని వాడికి ఆనందం అనేది తెలియదు వాడికి. అంటే దీన్నే బాధామయ శరీరం అని అంటారు. ఎకార్ట్ టోలే మన ద పవర్ ఆఫ్ నౌ పుస్తకంలో వర్తమానం భవలో పెయిన్ బాడీ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టాపిక్, ప్రతి ఒక్కరు చదవాలా. పెయిన్ బాడీ ఏంటంటే ఎప్పుడు పెయిన్స్ని అట్రాక్ట్ చేస్తుంటుంది, ఏదో ఒక పెయిన్ని. ఆ పెయిన్ లేకపోతే ఆ పెయిన్ బాడీ అనేది ఉండదు కదా. అంటే అది ఒక లోయర్ ఎనర్జీ, అది లోయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అది. దాని యొక్క స్టేట్ ఆఫ్ థింగ్ అంతా ఒక అధమ స్థాయిలో ఉంటుంది. దాని యొక్క ఎనర్జీ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్ ఎనర్జీ అది. కొంతమంది చూడు ఎప్పుడు ఏదో ఒక విషయానికి బాధపడుతుంటారు, వాళ్ళ జీవితంలో ఆనందం అనేది ఉండదు. అవునవును, కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి అట్లాంటివి అట్రాక్ట్ చేసుకుంటుంటారు. ఒకవేళ లేకపోతే వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు కూడా. అవును. ఇప్పుడు ఎవరైనా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి,
ఏదో ఒక పెయిన్తో వాడు సఫర్ అవుతుంటాడు. అంటే ఏదో ఒక పెయిన్ లేకుండా వాళ్ళు ఉండరు. ఎస్. వాడికి ఆరోగ్యం బాగాలేదను, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదను, లేదా పక్కింటి వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదను, అందరికీ బాగుంటేనేమో ఎవడికో వాడికి ఆరోగ్యం బాగాలేదను, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందను, లేదా వాడింట్లో బాగుంటే పక్కింటోడికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందను, లేదా పొరుగింటోడికో ఎదురుంటోడికో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందను, లేదా వీళ్ళందరూ బాగుంటే దేశానికే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందను. ఓకే. అంటే వీడి ఎజెండా ఏంటంటే ఏదో ఒక కారణం చేత బాధపడుతూ ఉండడమే వీడి ఎజెండా. దాన్నే పెయిన్ బాడీ అంటారు. తెలుసో తెలియకో దాంట్లో పడిపోయి కొట్టుకుపోతుంటారు చాలామంది. వాటన్నిటి నుంచి బయటికి రావాలి. ఎస్. వాటన్నింటిలో కొట్టుకుపోయేది ఏంటి? మనస్సు. అందుకే మనస్సే అన్నింటికీ మూలము. నీ మనస్సుకు అద్భుతంగా ట్రైనింగ్ ఉంటే అది నిన్ను మాస్టర్లో తయారు చేస్తుంది. నీ మనస్సుకు ట్రైనింగ్ లేకపోతే నిన్ను బిచ్చగాడిలాగా తయారు చేస్తుంది. ప్రతిదీ అడుక్కు తింటుంటావు. దేవుడా నాకు ఇది ఇవ్వు, లేకపోతే మాస్టర్ నాకు ఇది ఇవ్వు, సార్ నాకు ఇది ఇవ్వు. ప్రతి చోట ఈ అడుక్కు తినడమే ఉంటుంది. లేకపోతే మనస్సుకు ట్రైనింగ్ ఇస్తే యు ఆర్ ద మాస్టర్. ఆ మనస్సుకు ట్రైనింగ్ లేకపోతే యు ఆర్ ద బెగ్గర్. నువ్వు ఒక అడుక్కు తినేవాడివి అని అర్థం. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మనసుకి ఏం కావాలా? ఏదో దాన్ని అంటిపెట్టుకోవాలా. అప్పుడే దాని యొక్క ప్రాణం ఉన్నట్లు. అదర్వైజ్ అది చచ్చిపోవడంతో సమానం. కరెక్టే. అందుకే యోగులు ఏమంటారంటే నీ మనస్సును నీ మనసుతోనే చంపాలంటాడు. మనస్సును మనస్సుతోనే చంపేవాడు వాడేపో మర్మంబు యోగి. నీ మనస్సును నీ మనసుతోనే చంపాలా, అప్పుడే యోగి అవుతావు అంటారు. అంటే దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనసుని మనసుతో ఎలా చంపగలుగుతాం? ఇప్పుడు ధ్యానం చేయాలా అని చెప్పేది ఎవరు? మనసే కదా. కరెక్ట్. ఈ ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలా? మనసే కదా చెప్పేది. కరెక్ట్. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు చచ్చేది ఏంటి? మనసే. ఈ చచ్చేదాని గురించి ఈ ప్రయత్నం చేసేది ఎవరు? మళ్ళీ మనసే. అందుకే మనస్సును మనస్సుతో చంపేవాడు వాడేపో మర్మంబు యోగి. అతనే యోగి. ఓకే. తన మనసుతోనే చంపుతాడు. ప్రయత్న రహితంగా ఉండేదే మనసు లేనిది. ఒక ప్రయత్నాన్ని ఇంకొక ప్రయత్నంతో చంపేయడం. మన మనస్సును మనం ధ్యానం చేయాలన్నది ఒక ఆలోచన సార్. అది మనస్సు. శ్వాస మీద ధ్యాస పెట్టాలి అనేది కూడా మనస్సే. కానీ ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో ఈ రెండు మనస్సులు ఈ మనసుని ఈ మనసుతో చంపేస్తాం. అంటే మనస్సు లేని స్థితిని అక్కడ మనం పొందుతాం. ఓకే. శూన్య స్థితిని మనం పొందుతాం. దట్ ఈస్ ద రియల్ స్టేట్, మన ఒరిజినల్ స్టేట్. అది ఎప్పుడైతే ఆ స్థితిలో మనం వస్తామో ఇంకా మనస్సును మనం ఎంటర్టైన్ చెయ్యం. ఇప్పుడు ఎన్నోసార్లు నేను ఈ పాత్రలో నుంచి పక్కకి వెళ్ళిపోయా. ఎన్నోసార్లు పత్రిసారు మళ్ళీ పట్టుకొచ్చి నన్ను పెట్టేవాడు. ఇట్లా గురువు ఆ పని చేస్తాడు ఎప్పుడు. మన మనస్సును కాకుండా మన ఆత్మస్థాయిలో మనల్ని కూర్చోబెడుతుంటాడు గురువు. గురువు లేనప్పుడు నీ సాధన ఆ పని చేస్తుంది. నీ సాధన నీకు ఏం చేస్తుందంటే ఆల్వేస్ నువ్వు ఎక్కడ పక్కన తప్పిపోయినా మళ్ళీ తీసుకొచ్చి నిన్ను సరైన ప్లేస్లో కూర్చోబెడుతుంది. అది మెడిటేషన్ యొక్క గొప్పతనం. కాబట్టి మన మైండ్ నుంచి మనం బయటపడాలి. మన మనస్సు నుంచి మనం పూర్తిగా బయటపడాలి. మైండ్ గేమ్లో ఇరుక్కోకూడదు. మైండ్ గేమ్లో పొరపాటును కూడా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ మైండ్కు బియాండ్గా మనం ఉండే అన్నింటినీ చూస్తూ ఉండాలి. మన కింద కొన్ని కోట్ల సంపద కలిగి ఉన్నాం మనము. ఆ స్పృహ మనకు ఉండాలి. జస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే చాలు, అంతా మనదే. అలానే మన లోపల కూడా ఈ మనసును శూన్యం చేస్తే చాలు, ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం కలిగి ఉన్నామని మనకు అర్థమవుతుంది. ఆ శక్తులన్నిటితో ఆనందంగా జీవిస్తాం. ఎస్ సార్. ఎంతో అద్భుతంగా ఈ మైండ్ గేమ్స్లో ఒక ఎగ్జాంపుల్తో ఈ మనసు ఎలా పనిచేస్తుంది, దాంతో ఎప్పుడు గతంలో వెళ్తుంది, ఫ్యూచర్లో వెళ్తుంది, ప్రజెంట్లో ఉండాలంటే కనుక ధ్యానం చేయాలి, ధ్యానం చేసి ఈ మనసుని అదుపులో పెట్టుకోవాలని చాలా అద్భుతంగా మెసేజ్ ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.